సిక్స్త్ క్లాస్ సైన్స్ ఫస్ట్ లెసన్ మన ఆహారం. ఫస్ట్ ఇక్కడ ఈ స్టార్టింగ్లో ఏం కూడా మనకి జస్ట్ ఇంట్రొడక్షన్ ఉంది. ఇక్కడ స్టార్టింగ్ మన ఆహారం మనం శక్తి కోసం మన ఆహారం మన శక్తి కోసం ఆరోగ్యం కోసం ఆహారాన్ని తీసుకుంటాం కదా. అంటే దీనిలో ఏమంటున్నాడంటే ఫుడ్ దేనికి మనం తీసుకుంటున్నామంటే శక్తి కోసం అండ్ ఆరోగ్యం కోసం ఆహారం తీసుకుంటున్నాము అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే అరటిపండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. అరటిపండులో ఏ పదార్థం ఉంటుంది అనేసి అడుగుతాడనమాట. పొటాషియం అని మనం చెప్పాలి. పొటాషియం అనేసి చెప్పాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆహారం తయారు చేయడానికి మనం వాడే పదార్థాలని ఏమంటారు అని అంటే దినుసులు అంటారు. దినుసులు అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ప్రతి పేజ్ డౌన్లో ఇచ్చున్నారు, చెక్ చేసుకోవాలి ఒకసారి. అదేంటంటే ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. ఎందుకు తినకూడదు అని అంటే దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులున్న పదార్థంతో కలిపి తినాలి అని కూడా వాళ్ళు చెప్తున్నారనమాట టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ ఏంటంటే వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడానికి మనం ఆహార పదార్థాలని యూజ్ చేస్తాం కదా, వాటిని ఏమంటారనంటే దినుసులు అంటారు. ఏమంటారనంటే దినుసులు అంటారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇక్కడ ఏంటంటే చికోరి జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. చికోరి అనే ఒక ఫుడ్ ఐటమ్ ఏం చేస్తుందంటే దేనికి మేలు చేస్తుంది అని అంటే జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు మనకి యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ పేజీలో చూసుకుంటే మనకి ఇక్కడ ఒకటి ఏమంటున్నారనంటే జంతువుల నుండి పాలు, గుడ్లు, మాంసం మనకి లభిస్తాయి, వాటిని మనం తింటాం కదా అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ మేకలు, గొర్రెల నుంచి పాలు లభిస్తాయి. కోళ్ళు, బాతుల నుండి కూడా మనకి మాంసం లభిస్తుంది అన్నమాట. కొంతమంది కోళ్ళు తింటారు, కొంతమంది బాతులు కూడా తింటారు అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ కూడా కొన్ని మనం మొక్కలో ఉండే వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం అన్నమాట. ఒక్కొక్క భాగాన్ని ఆహారంగా తీసుకుంటారు. అందులో ఏంటంటే పాలకూర, కొత్తిమీర, మొక్కలలో ఆకుల్ని, గోబీ అనేది కాలీఫ్లవర్ అనమాట. అది పువ్వు అనమాట, ఫ్లవర్ అనమాట గోబీ. టమాటా, మునగ చెట్లలోనూ మనం కాయలను ఆహారంగా తీసుకుంటాం అనమాట. టమాటా అనేది కాయే, మునగ చెట్లలో మనం తీసుకునేది కూడా కాయలే అనమాట. నెక్స్ట్ ఇంకేమున్నాయంటే ఒక్కొక్క మొక్కలో ఒక్కో భాగాన్ని ఆహారంగా తీసుకుంటాము అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ మనం ఉప్పును కూడా మనం ఫుడ్లో యూజ్ చేస్తాం కదా, దాన్ని ఏంటి అని అంటామంటే అది సముద్రం నుండి లభించే ఒక ఖనిజం అనమాట. సాల్ట్ ఏంటి అని అంటే సముద్రం నుండి లభించే ఒక ఖనిజం అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. బీట్రూట్లో ఏముంటుంది, ప్రోటీన్ ఉంటుందా, మాంసకృతులు ఉంటాయి, పిండి పదార్థాలు ఉంటాయని మనకి బిట్టు ఇస్తారనమాట. దానిలో ఏం చెప్పాలంటే పిండి పదార్థాలు ఉంటాయి అనేసి చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసా అని ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రతి ఒక్కటి కూడా మనం తప్పనిసరిగా చూసుకోవాల్సిందే. ఇక్కడ ఏమి ఇచ్చారు, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇవన్నీ ఇచ్చున్నారు కదా. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, వీటన్నిటిని ఏమంటారంటే సుగంధ ద్రవ్యాలు అంటారు. ఏమంటారు అని అంటే సుగంధ ద్రవ్యాలు అంటారు అనమాట. నెక్స్ట్ కొన్ని ఎండిన పదార్థాలని కూడా మనం తింటాం అనమాట. ఎండిన పళ్ళు, బాదం ఎండిన తర్వాతే తింటాం. కిస్మిస్ కూడా, వీటిని ఏమంటారంటే డ్రై ఫ్రూట్స్ అంటారనమాట. డ్రై ఫ్రూట్స్ అనేవి అవి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకి పెరుగుతాయి అన్నమాట. ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రతి దగ్గర కూడా వీటిని పెంచేస్తాము అని అంటే కాదు. వాటి ఉన్న పర్యావరణానికి అనుకూలంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అవి పెరుగుతాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే అండర్లైన్ చేసిన పాయింట్స్ చూసుకుంటే హైలైట్ చేసినవి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడంటే మొక్కల్లో వివిధ భాగాలను మనం ఆహారంగా ఉపయోగిస్తాము. మొక్క ఉందనుకో, దానిలో వివిధ భాగాలను మనం ఆహారంగా ఉపయోగిస్తాం. వేర్లను కొంతమంది తింటారు, కాండాన్ని కొంతమంది తింటారు, కొంతమంది ఆకుల్ని తింటారు,
కొంతమంది ఫ్లవర్స్ని తింటారనమాట, కాలీఫ్లవర్, గోబీ ఫ్లవర్ అలాగనమాట. వీళ్ళు అదే చెప్తున్నారన్నమాట. వివిధ రకాల ఆహారాలను తయారు చేయడానికి కొన్ని రకాల వంట దినుసుల్ని యూజ్ చేస్తాము అనేసి చెప్తున్నారు. మొక్కలు, జంతువులు లేదా ఖనిజ లవణాల నుండి లభిస్తాయి. వంట దినుసులు ఎలాగంటే మొక్కలు, జంతువులు లేదా ఖనిజ లవణాల నుండి మనకి లభిస్తాయి అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుందాం. ఇక్కడేంటి గోధుమలతో కానీ కొంతమంది తినే ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనమేమో రైస్ ఎక్కువ తింటాము, కొంతమంది ఏం తింటారు, మనం ఇక్కడ అన్నారు బియ్యపు ఉత్పత్తులు మనం ఎక్కువగా తింటామని చెప్పారనమాట. రాజస్థాన్లో ఎక్కువ ఏం తింటారు, మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. అందుకే అంటే ఎక్కడ ఏ ప్లేస్లో ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ దొరికితే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్గా వాళ్ళు ప్రిఫర్ చేసుకుంటారనమాట. ఆ ప్లేస్లో దొరకని పదార్థం అయితే అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. దొరికేది కాబట్టి మనకు అది కొద్దిగా తక్కువ ధరకే దొరుకుతుంది కాబట్టి మనం అలా తింటామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, కొన్ని ఆహారం తయారు చేసే వివిధ రకాల పద్ధతులు ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటి, ఆహారాన్ని తయారు చేసేయడానికి వివిధ రకాల పద్ధతులు ఉంటాయని చెప్తున్నాను అనమాట. ఇడ్లీని ఎలా తయారు చేస్తారు, మినప్పిండిని బియ్యం రవ్వతో కలిపి పులియబెట్టి ఆవిరిలో ఉడికిస్తారనమాట. తర్వాత బంగాళదుంప చిప్స్ ఎలా చేస్తారంటే నూనెలో బాగా వేయించి తయారు చేస్తారనేసి ఇక్కడ ఇచ్చాడనమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఇచ్చాడు. ఉల్లిపాయలు ఏమేమి ఉంటాయని అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అవి యాంటీగా వర్క్ చేస్తాయి, రోగాల బారి నుంచి కాపాడుతాయి. వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్ గుణాలు ఉన్నాయన్నమాట. అందుకే మనం ఎవ్రీడే ప్రతిరోజు వండే వంటలు కూడా మనం ఎక్కువగా ఆనియన్స్ యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆహారం తయారు చేసే పద్ధతి ఇచ్చారు, ఆహార పదార్థాలు ఇచ్చారనమాట. ప్రతి ఒక్క లైన్ కూడా ఇంపార్టెంట్ లాగా ప్రతిదీ చెక్ చేసుకోవాలని అండర్లైన్ చేసుకుంటాం, లేదంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక నోట్స్లోనే రాసుకుంటారనమాట. ఇలా బుక్లోనే అండర్లైన్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటే మనకి కొన్ని దగ్గర పిక్చర్స్ కానీ ఉంటాయన్నమాట. అవి మనకి చదువుకునే దానికన్నా మనం పిక్చర్స్ చూసిన వెంటనే కొన్ని బిట్స్ మనకి గుర్తొస్తాయి అన్నమాట. మ్యాక్సిమం ప్రిఫరెన్స్ టెక్స్ట్ బుక్కే ఇచ్చుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆహారం తయారు చేసే పద్ధతిలో చాపింగ్ అంటే ఏంటి అనేసి మనకు బిట్స్ ఇస్తాడు. చాపింగ్ అంటే ఏంటంటే చిన్న ముక్కలుగా కట్ చేయడాన్ని చాపింగ్ అంటారు. మిక్సింగ్ అంటే తెలుసు మనకి, కలపడం అనేసి. నెక్స్ట్ ఇక్కడ అంటే కటింగ్ అంటే పెద్ద ముక్కలుగా కట్ చేయడం. మళ్ళీ మిక్సింగ్ అంటే కలపడం అనమాట. చూడండి ఇక్కడ చూసుకోండి. చాపింగ్ అంటే చిన్న పీసెస్గా కట్ చేయడము, కటింగ్ అంటే పెద్ద ముక్కలుగా కట్ చేయడం అనమాట. ఆ రెండు డిఫరెన్స్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎక్కువ నూనెలో వేయించేవి ఏంటి, పకోడీ, పూరి, తక్కువ నూనెలో వేయించే చికెన్ చపాతి. ఇవి చిన్నవే అనుకుంటాం కానీ ఎగ్జామ్ టైంలో చూసేటప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజ్ అవుతామన్నమాట. చూసుకోవాలి చాపింగ్ అండ్ కటింగ్ అనేసి చూసుకోవాలి. ఇక్కడ చిలకడ దుంప అంటే రెడ్ కలర్లో ఉంటుంది అన్నమాట. అది చిలకడ దుంప ఏం చేస్తుందంటే రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయి అన్నమాట. రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు దేనిలో ఉంటాయి, బంగాళదుంపలోన, చిలకడ దుంపలోన, చామ దుంపలోన అలా ఇస్తారనమాట. చిలకడ దుంపలు ఏమేమి ఉంటాయి, కెరోటోనాయిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. ఏమేమి ఉంటాయి, కెరోటోనాయిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ పేజీలో మనం చూసుకుంటే ఇక్కడ ఆహారం నిల్వ చేయడం, ఫుడ్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి ఇక్కడ ఇచ్చాడనమాట. ఫుడ్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అని అలా కాదనమాట. కొన్ని పదార్థాలు మనం తయారు చేసేటప్పుడు వాటికి కొన్ని వేరే ఐటమ్స్ కలిపితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అన్నమాట. దానికోసం ఇక్కడ చెప్తున్నాడు. అవేటో మనం ఒకసారి చూద్దాం. ఆహార పదార్థాలకు ఉప్పుని చేర్చడం మరియు ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకుంటాం అనమాట. కొన్ని ప్రాంతాల్లో చేపల్ని ఎండబెడతారనమాట. ఎండు చేపల్ని ఎండబెట్టేసి అలా చేస్తారు. కూరగాయల మాంసం కూడా ఎండబెట్టడం అని పచ్చళ్ళు చేసి నిల్వ చేసుకుంటారు. నెక్స్ట్ పచ్చళ్ళు నిల్వ చేయడానికి ఉప్పు, కారం, నూనె, పసుపును కలుపుతారనమాట. ఈ ఉప్పు అండ్ కారం, నూనె, ఆయిల్ అనేది తడి లేకుండా మన ఆ పదార్థాన్ని వండడానికి చూస్తుందన్నమాట. పసుపు కూడా పురుగు పట్టకుండా చూస్తుందన్నమాట. అలా యూజ్ చేస్తారు. తీర ప్రాంతాల్లో చేపలు నిల్వ చేయడానికి వాటికి పొగబెట్టే దృశ్యాలు కొన్ని సర్వసాధారణం అనమాట. ఏంటంటే
కొన్ని చేపల్ని ఎలాగంటే పొగపట్టడం కూడా అంటే తంపట వేయటం అంట. తంపట వేయడం ఎలాగిస్తాడంటే బిట్టు చేపల్ని తీర ప్రాంతాల్లో ఎలా నిల్వ చేస్తారు అనేసి ఆప్షన్స్ ఇస్తాడనమాట. ఆప్షన్స్లో తంపట వేయడం అని అంటే మనకు తెలియకపోయిందంటే బిట్టు ఆన్సర్ తప్పు చేస్తాం. సో ఎవ్రీ వర్డ్ వెరీ ఇంపార్టెంట్ అనేది మనం నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసా ఇందులో ఏంటంటే చక్కెర పాకం లేదా తేనెను పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు. చక్కెర పాకము హనీ అన్నమాట, తేనె. ఈ రెండింటిని మనము దేనికి ఎక్కువగా అంటే పండ్లను ఫ్రూట్స్ని నిల్వ చేయడానికి వీటిని రెండింటిని ఉపయోగిస్తారనమాట. చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేసే జాము అండ్ పండ్ల రసాలుగా నిల్వ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ టమాటాల్లో ఏముంటుందంటే విటమిన్ సి ఉంటుంది. ఇది విత్తనాల చుట్టూ ఉండే జెల్లీ వంటి పదార్థపు గుజ్జులో అధికంగా ఉంటుందన్నమాట. ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. చూడండి, విటమిన్ సి ఏం చేస్తుంది అని అంటే రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. విటమిన్ సి అనేది విత్తనాల్లో ఉంటుందా లేకపోతే గుజ్జులో ఉంటుందా అని కూడా అనేసి అంటాను అనమాట. ఆ విత్తనాలు తీసి తొక్క కాకుండా అందులో ఉండే గుజ్జులో విటమిన్ సి అనేది ఉంటుంది అనేసి ఇక్కడ వీళ్ళు చెప్పుతున్నారనమాట. నెక్స్ట్ మళ్ళీ మీకు తెలుసా అని ఉంది, మీకు తెలుసో చూసుకోవాలి. ఇందులో హైలైట్ వర్డ్ ఏంటి? వెజిటబుల్ కార్వింగ్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది. అందులో ఏం చేస్తారంటే కొంతమంది ఫ్రూట్స్ని ఇలాగా వాటర్ మెలన్ని కానీ ఇలాగా ఆనపకాయలని కానీ అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కానీ యాపిల్స్ని కానీ కొంతమంది కట్ చేసి చాలా డిఫరెంట్గా ఇలాగా ఫుడ్ టేబుల్ పైన అరేంజ్ చేస్తారనమాట. కొన్ని దేశాలు వీళ్ళలో కూడా చాలా శాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఆ వర్క్ని ఏమంటారంటే వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. వెజిటేబుల్ కార్వింగ్ అంటే ఏంటి? వెజిటేబుల్ కార్వింగ్ అంటే వెజిటేబుల్ని కుకింగ్ చేయటమా, లేకపోతే వెజిటేబుల్ని నిల్వ చేయటమా, లేకపోతే వెజిటేబుల్స్ని అందంగా అలంకరించడం అనేసి కూడా మనకి బిట్స్ ఇస్తారనమాట. అన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ మనం ఏం నేర్చుకున్నాం, ఇక్కడ ఈ బిట్స్ చదువుకోవాలి. మొక్కలు జంతువుల నుంచి మనకు ఆహారం లభిస్తుందని నేర్చుకున్నాం. ఆహారం వండడానికి మనకు ఎన్నో రకాల వంట దినుసులు అవసరమవుతాయని నేర్చుకున్నాం. మొక్కల్లోని వివిధ భాగాలంటే కాండాలు, వేర్లు, ఆకులు, పండ్లు, పువ్వుల్ని ఆహారంగా ఉపయోగిస్తామనేసి నేర్చుకున్నాం. రుచిని అందుబాటులో ఉండడానికి దినుసుల్ని యూజ్ చేస్తారని నేర్చుకున్నాం. వంట ఒక ఫుడ్ తయారీ అనేది ఆ ప్రాంత సంస్కృతిపై ఆధారపడుతుందని నేర్చుకున్నాం. ఉడికించడం, ఆవిరిలో ఉడికించడం, పులియపెట్టడం మొదలైన ఆహారం తయారు చేసే కొన్ని పద్ధతులు అనేసి మనం నేర్చుకున్నాం. నిలువ చేసే పదార్థాలను ఉపయోగించి ఆహారం కొంతకాలం పాటు ఫుడ్ని నిల్వ చేసుకుంటారనమాట. ప్రతిసారి మనము మామిడికాయ ఊరగాయ పచ్చడి పెట్టుకోవాలని అంటే అవ్వదు కదా. సో ఒక్కసారి మనకి ఆ వెజిటేబుల్స్ కానీ ఆ ఫ్రూట్స్ కానీ అవి దొరికే కాలంలోనే మనము పికిల్స్ కానీ ఏమైనా చేసుకొని స్టోర్ చేసుకొని నెక్స్ట్ ఇంకో సమ్మర్లో చేసుకొని మనం వింటర్లోని నెక్స్ట్ రైనీ సీజన్లో కూడా యూజ్ చేసుకుంటాం అనమాట. దానికోసం ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని టమాటాలో కెరోటినాయిడ్లు మరియు లైకోనోపిన్లు సమృద్ధిగా ఉంటాయి. కెరోటినాయిడ్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్కి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. సో చాలామంది టమాటాలు తినకూడదు అనేసి కిడ్నీలో రాళ్ళు అవి అలా చెప్తారు. కానీ ఇక్కడ క్యాన్సర్కి గురయ్యే ప్రమాదం తగ్గడానికి ఏం తీసుకోవాలని అంటే టమాటాలు తీసుకోవాలి అని ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.